జీవితంలో అంటే జైనిజం ఫిలాసఫీ, నువ్వు చేసే తప్పు నీకు తెలుసు, ఆకాశానికి తెలుసు, అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఎటు వెళ్తాడు ఆకాశం వస్తుంది. నువ్వు చెప్పకపోయినా ఆకాశం దగ్గర మొత్తం సర్టిఫికెట్స్ ఉంటాయి, కార్డెడ్ సర్టిఫికెట్స్ అని చెప్తుంది జైనిజం. ఫస్ట్ ఫిలాసఫీ నెంబర్ 1 పాయింట్ మీరు రాయాల్సింది ఫిలాసఫీలో, చేతన అచేతన ప్రతి దాంట్లో, కదిలేది కదలనిది ప్రతి దాంట్లో ప్రాణం ఉంది. ప్రాణం ఉంది మీన్స్ ఆత్మ ఉందనేగా. ఆత్మ ప్రాణం ఇంచుమించు సమానంగా చెప్పింది జైనిజం. ఎస్, ఇది చేతన అచేతన. ఇట్స్ ఎ ఫస్ట్ ఫిలాసఫీ ఆఫ్ జైనిజం. నెక్స్ట్ నెంబర్ 2 రచన. నెంబర్ 2 జనన మరణాలకు కారణం కర్మ. సెకండ్ వన్ కర్మ థియరీ. కర్మ అని మనం అంటాం, కర్మ సిద్ధాంతం. ఈ జన్మలో కోరికలు తీరకపోతే వచ్చే జన్మలో ఖచ్చితంగా పుడతారు అని చెప్పేది జైనిజం. జైనిజం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది కర్మ సిద్ధాంతం. అర్థమైందా నాన్న? ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది కర్మ సిద్ధాంతం. ఈ జన్మ అంటే జైనిజం వెరీ మచ్ సపోర్టెడ్ టు ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రేతాత్మ అండ్ రీబర్త్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ సపోర్టెడ్ బై జైనిజం. అర్థమైందా నాన్న? అంటే మరణానంతరపు జీవితం ఉంది అని సమర్థిస్తుంది జైనిజం. ఇదే బుద్ధుడిని అడిగారు. బుద్ధుడిని అడిగితే బుద్ధుడు మౌనం వహించాడు, పునర్జన్మ ఉందా లేదా అనే దాని మీద. ఆయన నో కామెంట్ అన్నాడు బుద్ధుడు, బౌద్ధ మతం. బట్ జైనిజం కర్మ, ఆ కర్మ అనేది ఆ ఫలితం అనుభవించాల్సిందే, అది జన్మలకి వెంటాడుతుంది ఆ కర్మ. కాబట్టి కర్మ థియరీ వల్లే మళ్ళీ మనిషి పుడుతున్నాడు, ఆ కోరికలు తీర్చుకోవడానికి మనిషి పుడుతున్నాడు, ఏదో ఒక రూపేణా ఎక్కడో చోట పుడతాడు అని చెప్తుంది కర్మ సిద్ధాంతం. హిందూయిజం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది, జైనిజం కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. కర్మ ఇట్స్ ఏ అనదర్ ఫిలాసఫీ ఆఫ్ జైనిజం నౌన్ యాజ్ కర్మ సిద్ధాంతం. మనం ఎవరు రాయొద్దులోన జైనిజం వెరీ మచ్ బిలీవ్ టు కర్మ సిద్ధాంత అని రాస్తూ బర్త్కి మళ్ళీ రీబర్త్కి కాజ్ కర్మ అని రాస్తే చాలు, కర్మ అని జైనిజం నమ్ముతుంది. ఇంకేం అవసరం లేదు, ఆ టైం ఉండదు అక్కడ మనం రాయడానికి. ఇక్కడంటే వివరంగా గంట చెబుతున్నాం, నిన్న ఒక 40 నిమిషాలు చెప్పాం, ఇవాళ ఒక 40 నిమిషాలు చెప్తాం అనుకోండి, ఒక గంటన్నర చెప్తాం అనుకోండి. మీరు అక్కడ రాయాల్సింది 10 నిమిషాల్లోనే. ఈ గంటన్నర ఎందుకంటే మిమ్మల్ని సముదాయించడానికి సబ్జెక్ట్లో. ఫస్ట్ వన్ చేతన అచేతన, సెకండ్ వన్ కర్మ థియరీ. రైట్. నెక్స్ట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండిరా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఆత్మ ఉంది. ఇక్కడ రాయన ఆత్మ ఉంది, అది శరీరం అంతాను విస్తరించి ఉంది. అంటే మనం ఏం రాస్తాం, జైనిజం బిలీవ్డ్ వెరీ మచ్ టు ఆత్మ. నీకు చెప్పాను ఇందాకే. ఇప్పుడు మనం జీవాత్మ గాయత్రి చెల్లెమా నాన్న మనం జీవాత్మరా, తిరుగుతున్నాం, కదులుతున్నాం, మనం నడిచే రథం. జీవాత్మ అంటే మనలో ఒక ఆత్మ ఉంది, అది జీవాత్మ. జీవుడు ఆత్మ నడుస్తుంది, ఈ జీవాత్మ. సరే, మనం పోయామనుకోండి, నేను పోయాను అనుకోండి, జీవాత్మ ఏమైంది, ఆత్మ అవుతుంది. మొన్న నేను చెప్పాను ఆత్మ అయింది. ఈ ఆత్మ ఈ కర్మ అనే ఈ కోరికలు తీరకపోవడం, ఈ జన్మలో పూర్తి పరిపూర్ణత రాకపోవడం, ఈ కర్మ అనేది ఈ కోరికలు, ఈ కారణాలు కాకపోతే ఈ ఆత్మ ఏం చేసింది, ఇవన్నీ లేకపోతే ప్రశాంతంగా ఆత్మ దేవుళ్ళు కలిసిపోయింది. ఎవరో దేవుడు, పరమాత్మ అంటాం మనం.
ఈ జన్మలో ఇక్కడ కోరికలు తీరకపోతే ఆత్మ పరమాత్మలో కలవదు, ప్రేతాత్మ అవుతుంది. అదే దయ్యం అంటాం మనం, ప్రేతాత్మ అవుతుంది. అర్థమైందనన్న అంటే ఇక్కడ జైనిజం ఏమంటుందంటే వెరీ మచ్ బిలీవ్ టు ఆత్మ. ఇది ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కదరా సంధ్యమ్మ, మస్తానోలి సాబ్, దుర్గారావు గారు, వికాస్ గారు, సెల్ ఫోన్ ఉంది కదా సార్, ఈ సెల్ ఫోన్ అనేది శరీరం, సిమ్ ఉంది అది ఆత్మ. ఇప్పుడు మీ ఈజీగా అర్థమై ఉండాలి. సిమ్ కార్డు ఉందిగా లోన చిన్నదే అది ఆత్మ, ఈ సెల్ ఫోన్ అనేది శరీరం. ఈ ఆత్మలోనే ప్రాణం ఉంది. కాబట్టి సిమ్ కార్డు ఈ ఫోన్ పగిలిపోతే ఇంకో ఫోన్లో వేసుకుంటాం. అంటే శరీరం పోయినా ఆత్మ శాశ్వతం, సిమ్ కార్డు శాశ్వతం. రకరకాల శరీరాల్లో ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. రకరకాల సెల్ ఫోన్లలో ఈ యొక్క సిమ్ కార్డును మనం పెట్టుకుంటా పోతాం. సిమ్ కార్డు మారదు, బట్ ఫోన్లు మారిపోతూ ఉంటాయి మన దగ్గర. కాబట్టి సిమ్ కార్డ్ అనేది ఆత్మ, సోల్, ఇన్నర్ సోల్. ఇది జైనిజం అనేది బాగా బిలీవ్ చేస్తుంది. అంటే ఆత్మనేమంటారు, కొంతమంది మనసు అంటారు, కొంతమంది ప్రాణం అంటారు. అది ఎక్కడుందంటే శరీరం అంతా విస్తరించి ఉంది అంటది జైనిజం.